ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంలో పిచ్చుక, పావురం, చిలుక, కొంగ, గ్రద్ద తడుస్తూ సెలయేరులో కొట్టుకుపోతున్న చెక్క మీద అయోమయంగా ఉన్నాయి. బిక్కుబిక్కుమంటూ దిక్కులు చూస్తుంటాయి. పావురమా, కొంగ, చిలుక, జాగ్రత్తగా దిక్కులు చూస్తూ ఉండండి. ఎక్కడి నుండి ఏ ఆపద వచ్చేది తెలీదు. ఇలాంటి సమయంలో మనం చాలా తెలివిగా ఉండాలి, హుషారుగా ఉండాలి. అవును పిచ్చుక, నేను పడమటి దిక్కుకు చూస్తుంటాను. నేను ఉత్తరం దిక్కున చూస్తుంటాను. నేను దక్షిణం వైపు చూస్తుంటాను. ఇక నేను తూర్పుకు చూస్తుంటాను. నేను మాత్రం మిమ్మల్ని చూస్తుంటాను. ఎందుకు? ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు తిందామనుకుంటున్నావా అని పిచ్చుక అనగానే గ్రద్ద అదోలా ముఖం పెట్టి తనలో తాను, ఈ పిచ్చుకకు ఏమైనా మాయాశక్తులున్నాయా ఏంటి? నేను వేసుకున్న ప్లాన్ ఎలా పసిగట్టింది? ఇప్పుడు నేను ఏదో ఒకటి చెప్పి నా మీద కలిగిన అనుమానాన్ని తుంచివెయ్యాలి. లేదంటే అన్నీ నాకు భయపడి చెరో దిక్కుకు వెళ్ళిపోతాయి అనుకుని పైకి మాత్రం పిచ్చుకతో, నేను మారిపోయానని చెప్పాను కదా పిచ్చుక. ఇప్పుడు నేను నాన్ వెజ్ తినడం లేదు. వెజ్ని కొంచెం కొంచెం అలవాటు చేసుకుంటున్నాను. ఇప్పుడు కూడా మీ వెజ్ నాన్ వెజ్ గొడవని పక్కన పెట్టరా? మనం మాత్రం ఇలా వెళ్తూ మన ప్రాణాలు కాపాడుకుంటున్నాం. మరి కాకి గురించి ఎవరూ ఆలోచించటం లేదు. ఆ బద్దకపు కాకి గురించి ఏం ఆలోచన చెయ్యాలి పావురం? అరే, ఎంత కాదనుకున్నా అది కూడా మన స్నేహితురాలే కదా. దానికి అర్థమయ్యేలా మనం ఎదుర్కొంటున్న సమస్య గురించి చెప్పాల్సింది. అవును, మనం ఇలా చెప్పగానే అలా అర్థం చేసుకుని ఉంటే ఇప్పుడు మనతో పాటు ఈ చెక్క మీద ఉండి తన ప్రాణాలు కాపాడుకునేది. కానీ అది బద్ధకంతో ఇంట్లో నుండి రానని మంచం మీద పడుకొని ఉంటే ఏం చేస్తాం పావురం? అవును పావురమా, నీకిప్పుడు బద్ధకపు కాకి గుర్తొచ్చింది. నాకు, కొంగకి, చిలుకకి గుర్తుకు రాగానే దాని దగ్గరికి వెళ్ళాం. అప్పుడది బద్ధకంతో ఏమందో తెలుసా అని కొంత సమయం క్రితం జరిగిన సంఘటన వివరించింది పిచ్చుక. బద్ధకపు కాకి ఇంట్లో పిచ్చుక, కొంగ, చిలుక ఉన్నాయి. కాకి బద్ధకంగా బెడ్ మీద పడుకొని ఉంది. ఇంటికి ఒక మూలన రంధ్రం పడి వర్షం నీరు లోపల పడుతూ ఉంది. ఆ నీళ్లని చూసి పిచ్చుక, కొంగ, చిలుక కంగారు పడ్డాయి. ఏమే కాకి, ఇక్కడి నుండి వెళ్ళిపోదాం పదా. గాలివానకి చెట్ల కొమ్మలు విరిగి మా ఇళ్ల మీద పడి నాశనమయ్యాయి. నీ ఇల్లు కూడా నాశనమయ్యేలాగుంది. ఛీ, ఏమున్నారే మీరు? మొన్న వర్షం పడుతున్నప్పుడు ఆహారం దొరకదు, దాచుకుందామని కట్టగట్టుకుని వచ్చారు. ఇప్పుడేమో మళ్ళీ భారీగా వర్షం పడుతుందని కట్టగట్టుకుని వచ్చారు. నాకేం కాదు, నన్ను వదిలిపెట్టండి, వెళ్ళండి అనగానే పిచ్చుకకి ఎక్కడలేని కోపం వచ్చింది. కాకిని గట్టిగా కొట్టింది. కాకి కోపంగా చూస్తూ, ఎందుకే అంత గట్టిగా కొట్టావు? నాకొస్తున్న కోపానికి చంపినా చంపుతాను, ఇటు చూసి మాట్లాడు అంటూ ఇంట్లోకి వస్తున్న వర్షం నీళ్ళని చూపిస్తుంది. కాకి ఆ నీళ్లని చూస్తుంది. అవి నన్నేం చేస్తాయి? ఇలా వచ్చాయి, అలా వెళ్ళిపోతాయి. నేనెప్పుడూ ఒకే దాని గురించి ఆలోచిస్తూ ఉంటాను. నా ఇంట్లో నుండి వెళ్ళండి, ఇంకెప్పుడూ నా దగ్గరికి రాకండి. బద్ధకం ఉండాలి కాని మరీ ఇంత కాదే. నీ బద్ధకం వల్ల నీ ప్రాణాలే పోతాయి. అది నీకర్థం కావట్లేదు. నోరు మూసుకొని ఇక్కడి నుండి పదా. ఏదో ఒక విధంగా ఈ వర్షంలో ఈ అడవి దాటి మన ప్రాణాలు కాపాడుకుందాం నోరు మూసుకొని వెళ్ళండి, నేను పడుకుంటాను అని చెప్పి కాకి పడుకుంది. బద్ధకం కాకి ఇల్లు కురుస్తూ ఉంది. బాధగా, దీని బద్ధకం వల్లే ఇది చనిపోవాలని రాసిపెట్టినట్టుంది తలరాత. మనం ఎన్ని చెప్పినా వినదు. ఇంకా ఇక్కడ మనం ఉండటం అంత మంచిది కాదు, వెళ్దాం పదండి అని చెప్పి బద్ధకపు కాకి ఇంట్లో నుండి బయలుదేరి వచ్చిన విషయం వరకు చెప్పాయి. అన్నీ కలిసి సెలయేరులో చెక్క మీద దిక్కులు చూస్తూ వెళ్తుంటాయి. ఇప్పుడు చెప్పవే పావురమ్మా, వెళ్ళి రమ్మని చెప్పినా బద్ధకం వల్ల రానని చెప్పింది. ఇంకేం చెయ్యాలి? సర్లేవే పిచ్చుక, నాకీ విషయం తెలీదు కదా. ఆ బద్దకపు కాకి గురించి మనకెందుకు చెప్పండి. సెలయేరులో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వర్షంలో తడుస్తూ ముందుకు వెళ్తున్న మన గురించి ఆలోచించండి. ఇలా ఎంతవరకు వెళ్లేది? ఎక్కడ మనం ఉండేది? ఎలా మన ప్రాణాలు కాపాడుకునేది? ఎలా మనం జీవించేది? వీటి గురించి ఆలోచించండి అని చెప్తుండగా సెలయేరులో వాటికి కొంచెం దూరంలో పడిన ఒక పెద్ద చెట్టు కనబడింది. అందరూ అటు చూడండి, అక్కడొక పెద్ద చెట్టు అడ్డంగా పడుంది.
ఇప్పుడు మన బ్రతుకెట్టు? ఖచ్చితంగా ఈ చెక్క ఆ చెట్టు కొమ్మలకి తట్టుకొని అక్కడ ఆగిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడి నుండి ముందుకు వెళ్ళదు. ఏం చేద్దాం? ఇంక చేసేదేముంది, ఇలా వర్షంలో తడుస్తూ ఈ చెక్క మీద నిలబడి ఉండటమే అని పావురం, పిచ్చుక, కొంగ, చిలుక మాట్లాడుకుంటూ ఉండగా గ్రద్ద మాత్రం ఆలోచన చేయకుండా బద్ధకంతో తన ఇంట్లో పడుకున్న కాకి గురించి ఆలోచన చేస్తూ ఉంటుంది. బద్ధకం వల్ల కాకి తన మంచం మీద పడుకుని ఉంటుంది. నీళ్ళొచ్చినా పట్టించుకోవటం లేదంటే కాకికి ఉన్న బద్ధకం మామూలు బద్ధకం కాదని, మహాబద్ధకమని అర్థమవుతుంది. ఇదే మంచి అవకాశం. ఇప్పుడు నేనిక్కడి నుండి కాకి ఇంటికి వెళ్తాను. కాకి పడుకొని ఉంటుంది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా కాకిని చంపుకొని తినేస్తాను. తన బద్ధకం నా ఆకలి తీరుస్తుంది. వారి వా, ఇదేదో బాగుంది. పిచ్చుకకి ఏదో ఒకటి చెప్పి ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి అనుకుంటూ ఉంది. అక్కడ బద్ధకపు కాకి బెడ్ మీద పడుకుని ఉంటుంది. ఇంట్లో కురుస్తున్న నీళ్లతో ఇల్లు నిండిపోతూ మంచం వరకు వచ్చాయి. అక్కడ గ్రద్ద, వామ్మో, ఆ చెట్టును చూస్తుంటే నాకు భయంగా ఉంది. నేను మీతో పాటు ఎక్కడికి రాను. ఇదే అడవిలో ఇంతకాలం ఉన్నాను, ఇప్పుడు కూడా ఉంటాను. చావు బ్రతుకు అంతా ఇక్కడే. నన్ను వదిలిపెట్టండి. నేను కూడా కాకి దగ్గరికి వెళ్ళి కాకి ఇంట్లో ఉంటాను. ఏదైతే అదవుతుంది అని చెప్పి వర్షంలో ఎగురుతూ బద్ధకపు కాకి ఇంటివైపు వెళ్తూ ఉంది. సెలయేరులో చెక్క మీద వెళ్తున్న పిచ్చుక, పావురం, చిలుక, కొంగ గ్రద్ద అలా చెప్పి వెళ్ళిపోతుంటే అయోమయంగా చూస్తుంటాయి. క్షణం తరువాత, ఏమే పావురమా, ఇప్పుడు ఆ గ్రద్ద ఇక్కడి నుండి వెళ్తూ ఏమంది? ఈ అడవిలో ఇంతకాలం బ్రతికాను. అది కాదు, కాకితో పాటు కాకి ఇంట్లోనే ఉంటానని చెప్పి వెళ్ళింది. గ్రద్ద మామూలుది కాదు. బద్ధకంతో కాకి పడుకొని ఉంటుంది. ఇది వెళ్ళి దాన్ని చంపుకొని తినొచ్చని ఆలోచించుంటుంది. ఎలాగూ మనం కూడా ఉండటం లేదు కదా, కాకి మాత్రమే ఉంటుంది. అది అరిచినా, కాపాడమని గోల చేసినా మనం రామని ఆలోచించి కాకి దగ్గరికి వెళ్ళిపోయింది. అయితే పదండి, మనం వెళ్ళి మన బద్ధకపు కాకిని గ్రద్ద నుండి కాపాడుకోవాలి అని చెప్పి పిచ్చుక ఆకాశంలోకి ఎగిరింది. అంతే, క్షణం కూడా ఆలస్యం చేయకుండా పావురం, చిలుక, కొంగ అన్నీ ఆకాశంలోకి ఎగిరాయి. కాకి ఇంటి వైపు వేగంగా వెళ్తున్నాయి. గ్రద్ద కాకి ఇంటికి వచ్చింది. ఇంట్లోని నీటిలో కాకి మునిగిపోవడానికి సిద్ధంగా ఉంది. దీని బద్ధకం మనకు ఇలా ఉపయోగపడుతుందనుకోలేదు అనుకుంటూ కాకిని పొడిచింది. అంతే, నొప్పిగా అనిపించడంతో కాకి కళ్ళు తెరిచి చూసింది. తన మీద ఉన్న గ్రద్ద కనిపించింది. అంతే, కాకి భయపడుతూ ఎగరాలి అనుకుంది. కాని అది గ్రద్ద గమనించి మరొకసారి పొడిచింది. కాకి కన్నీళ్లు పెట్టుకుంటూ, నన్ను వదిలిపెట్టు, నీకు దండం పెడతాను. పావురమా, పిచ్చుక, చిలుక, కొంగ అని గట్టిగా పిలుస్తూ ఉంది. అది చూసి గ్రద్ద గట్టిగా నవ్వుతూ, చూడవే, ఈ అడవిలో నువ్వు, నేను, వర్షం, వరద ఇవి తప్ప మరేం లేవు. నాకు తెలిసి పిచ్చుక, పావురం, కొంగ, చిలుక సెలయేరులో చెక్క సాయంతో చాలా దూరం వెళ్ళిపోయి ఉంటాయి. ఇప్పుడు నిన్ను నా నుండి ఎవ్వరూ కాపాడలేరు అని చెప్తుండగా, నేనున్నాను అంటూ పిచ్చుక వచ్చి కిటికీ మీద వాలింది. నేను కూడా ఉన్నాను అంటూ పావురం వచ్చి బెడ్ మీద వాలింది. మీతో పాటు నేను కూడా ఉన్నాను. కొంగ వచ్చి కాకి ఇంట్లో ఉన్న బల్ల మీద వాలింది. గ్రద్ద వాటిని కోపంగా చూస్తూ, ఇక చిలుకను కూడా రమ్మను. అది మాత్రం దాక్కుని ఉండటం ఎందుకు అని అంటుండగా చిలుక వచ్చి గ్రద్ద మీద వాలింది. నేను కూడా ఉన్నాను అని చెప్పగానే గ్రద్దకి ఎక్కడలేని కోపం వచ్చింది. కసిగా వాటిని చూస్తూ, ఏదో ఒకరోజు ఒంటరిగా నాకు ఒక్కొక్కరు చిక్కుతారు, అప్పుడు చూసుకుంటాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కృతజ్ఞతగా బద్ధకపు కాకి పిచ్చుక, పావురం, కొంగ, చిలుక వైపు చూస్తుంది. ఇక నుండి బద్ధకంగా ఉండనని మీకు మాటిస్తున్నాను పిచ్చుక, నన్ను నమ్మండి అని చెప్పి ప్రమాణం చేస్తుంది. అది నిజమని నమ్మి బద్ధకపు కాకిని కాపాడాయి. కొండ మీద సురక్షితమైన చోటుకు చేరుకున్నాయి.